ఆ నలుగురిలో నేను లేను. తిప్పి కొడితే నాకు 15 థియేటర్లు కూడా లేవు. ఆ మీటింగ్స్ అంటేనే చిరాకేసింది. ఈ విషయంలో పవన్ కళ్యాణే నిజం. ఇలా క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. పైగా పవన్ సినిమాకు ముందు థియేటర్లు మూసేస్తామండం దుస్సాహసమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని అరవింద్ సమర్థించారు. పైగా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెళ్లి కలవాల్సి ఉన్న ఛాంబర్ నుంచి ఎవరూ వెళ్లలేదని అరవింద్ చెప్పుకొచ్చారు. ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకుండా జరగదన్న అల్లు అరవింద్ కష్టం వచ్చిందనే కారణంతో గత సీఎంను కలిశారు కదా అని గుర్తు చేశారు. ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ బాధ 100% నిజమన్నారు. థియేటర్లు మూసేస్తామని పవన్ ను బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు అల్లు అరవింద్. థియేటర్ల బంద్ ప్రతిపాదనకు ఆ మీటింగ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆ నలుగురికి తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఆ నలుగురిలో తాను లేనని చెప్పారు. ఆ వ్యాపారం నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసానని చెప్పారు అల్లు అరవింద్. పైగా తెలంగాణలో గీతా ఆర్ట్స్ కి ఒక్క థియేటర్ లేదని, ఆంధ్రాలో కూడా అన్ని వదిలేస్తూ వచ్చామని చెప్పారు. ఏపీలో సుమారు 1500 థియేటర్లుంటే ప్రస్తుతం తన దగ్గర 15 కూడా లేవని స్పష్టం చేశారు అల్లు అరవింద్. సింగిల్ థియేటర్స్ కు చాలా కష్టాలున్నాయని అల్లు అరవింద్ అన్నారు. ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మేము మూసేస్తున్నాం. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మేము మూసేస్తున్నాం. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి ఆ నలుగురిలో నేను లేను. తిప్పి కొడితే నాకు 15 థియేటర్లు కూడా లేవు. ఆ మీటింగ్స్ అంటేనే చిరాకేసింది నాకు. ఈ విషయంలో పవన్ కళ్యాణే నిజం. ఇలా క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. పైగా పవన్ సినిమాకు ముందు థియేటర్లు మూసేస్తామండం దుస్సాహసంగానే చెప్తున్నారాయన. పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని అరవింద్ సమర్థించారు. పైగా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ముందు థియేటర్లు మూసేస్తామండం దుస్సాహసంగా చెప్పారు నిర్మాత అల్లు అరవింద్. మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన ఇండస్ట్రీకి ఎంతో హెల్ప్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఫణి అందిస్తారు. ఫణి, అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణే నిజం, ఆయన చెప్పింది 100% నిజమంటూ కూడా ఆయన సమర్థిస్తూ మాట్లాడినటువంటి ఆయన చూసాం. సో ఆయన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి అసలు? నళిని, నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఈరోజు అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన చాలా విషయాల మీద తన బాధను కూడా వ్యక్తపరచడం జరిగింది. అంటే హరిహర వీరమల్లు అనేటువంటి ఒక చిత్రం రిలీజ్ టైం దగ్గర పడుతుంది అన్న టైంలో థియేటర్లు మూసివేస్తాము అనడం అనేటువంటిది అస్సలు సమంజసం కాదని అల్లు అరవింద్ కూడా తన స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారో దానికి పూర్తిగా సమంజసం అని, అందులో ఏ రకమైనటువంటి తప్పు లేదు అని చెప్తూనే ఇందులో భాగంగానే ఆ నలుగురు అనేటువంటి ఒక విషయం మళ్ళీ బాగా బయటకు వస్తుంది. నేను అందరికీ ఒకటి క్లారిఫై చేయదలుచుకున్నాను. ఆ నలుగురిలో నేను మాత్రం లేను. ఇప్పుడు అయినా గత 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆ నలుగురు ఉండేవారేమో కానీ ఇప్పుడు ఆ 10 మంది, ఆ 15 మంది అయ్యారు. పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు. తనకు అంటే ఏపీ తెలంగాణ మొత్తంలోని 1500 థియేటర్లు ఉంటే తనకు ఓన్గా ఉన్న 15 లోపే తప్ప 15 కన్నా ఎక్కువ లేవు అని కూడా ఆయన ఈ విషయంలో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. తాను ఓనర్ని తెలంగాణలో ఉన్నటువంటి, అది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి AAA సినిమాకి తాను ఓనర్ని, అది తప్ప తన దగ్గర ఇంకో థియేటర్ లేదు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే లీజులు విషయంకి వస్తే కూడా మొత్తంగా కలిపి కూడా 15 థియేటర్లు లోపే ఉంటాయి తప్ప నాకు అంతకన్నా ఎక్కువ లేవు అని కూడా చెప్పడం జరిగింది. అయితే
ఈ ప్రెస్ మీట్లకు కానీ లేకపోతే ఈ సమావేశాలకు కానీ తాను వెళ్ళకపోవడానికి ఒక కారణం మాత్రం ఉందని చెప్పారు. ఎందుకంటే ఇలా బంద్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు కూడా మీటింగ్కి రండి అని వాళ్ళు ఏకపక్షంగా చెప్పడం తనకి నచ్చలేదని. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి స్థాయి మన దగ్గర నుంచి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న ఈ సమయంలో డైరెక్ట్గా మేము బంద్కు వెళ్తున్నాం, మనం చర్చలకు రండి అని అంటే ఆ విషయం తనకి నచ్చకే తను చర్చలకు వెళ్ళలేదు అని. అలాగే తాను కూడా ఇనిషియేట్ తీసుకోవడం అంటే పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్ళాం తప్ప ముఖ్యమంత్రి గారిని కలవకపోవడం అనేటువంటిది డెఫినెట్గా తప్పని, దానికి ఇనిషియేట్ తీసుకొని ఉండాల్సిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దేనికైనా సరే ఇక్కడ తీసుకోవాల్సిన డెసిషన్ ఛాంబర్దని, ఛాంబర్ దీనికి ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఇది జరిగిందని కూడా చెప్పారు. సో మేము అడిగిన మీరు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేదు అని అంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు పవన్ కళ్యాణ్ తమకు తెలుసు అని చెప్పి డైరెక్ట్గా ఆయన్ని కలవడం జరుగుతూ ఉంది. కానీ ఒక ఇండస్ట్రీ తరపు నుంచి రిఫరెండం ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రిని కలిసి ఉండాల్సిందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడడం జరిగింది. అలాగే మాతో మాట్లాడుతూ చాలామంది చెప్తున్నట్టు తాను క్యూబ్లో కానీ లేకపోతే మరి ఎందులోనైనా కానీ భాగస్వామిని కాదని కూడా ఆయన క్లారిఫై చేయడం జరిగింది. ఎందుకంటే నళిని ఈ మధ్యకాలంలోని క్యూబ్ రేట్స్ అలాగే యూఎఫ్ఓ రేట్స్, యూఎఫ్ఓ ఏమో సురేష్ బాబు దగ్గర ఉందని, క్యూబ్ ఏమో అరవింద్ దగ్గర ఉందని అంటూ వచ్చారు. అయితే వీటి తాలూకా రేట్లు అనేటువంటి తగ్గకపోవడం వల్ల కూడా సినిమా నష్టపోతుందని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో ఆ విషయం మీద కూడా ఈరోజు అల్లు అరవింద్ చాలా క్లారిటీ ఇచ్చారు. యూఎఫ్ఓ సురేష్ బాబు దగ్గర లేదు, అలాగే క్యూబ్ తన దగ్గర కూడా లేదని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఆయన నిన్న ఏదైతే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లేఖ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సమర్థింపు ధోరణిలోనే మాట్లాడారు. ఇకనైనా ఛాంబర్ ఇనిషియేట్ తీసుకొని ఈ సమస్యలన్నిటి మీద కూడా తగిన విధంగా చర్చించి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలిస్తే బాగుంటుందని, అది కూడా త్వరలోనే జరుగుతుందని తాను ఆశిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. నళిని. రైట్ ఫండి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. రైట్, అది పవన్ సినిమాకు ముందు థియేటర్స్ మూసేస్తామండం ఖచ్చితంగా దుస్సాహసమే అంటూ కూడా అల్లు అరవింద్ అంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి వైనం చూస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బాధ 100% నిజమంటూ ఆయన సమర్థించారు.